సీత గురించి మీకు మీకు మంచి బాండింగ్ ఉంది. సీత ఆట అసలు మీకు నచ్చిందా? అంటే మామూలుగా ఆమెను మీరు మామూలుగా లైక్ చేస్తున్నారా, లేకపోతే ఆమె ఆట తీరుని? ఆట తీరు మాట తీరు కూడా. ఓకే. మాట కూడా చాలా గౌరవం, మంచిగా మాట్లాడుతుంది, హార్ట్తో మాట్లాడుతుంది, కన్నింగ్నెస్ ఉండదు. ఓకే. పాయింట్ మాట్లాడుతుంది, బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది, ఆటలు కూడా పోరాట పట్టు గట్టిగా చూపిస్తుంది, స్ఫూర్తి. సో అవన్నీ కూడా ఇట్ విల్ మేక్ హర్ ఐడియల్ క్యాండిడేట్ టు విన్. ఓకే. విన్ అయ్యే ఆప్షన్ ఆమెకే ఎక్కువ ఉందంటారు. ఓకే. ఎందుకంటే గత 7 సీజన్లలో అంతా మగవాళ్ళే గెలిచారు. ఈసారి ఆడవాళ్ళకి 8వ ఆడవాళ్ళకి వెళ్ళిపోతుంది అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ సీత పేరు కూడా వినిపిస్తుంది. నేను బేబక్క గారు కూడా అదే చెప్పారు. ఆమె కూడా అదే అంది, సీతకి ఎక్కువ ఆప్షన్ ఉంది, బట్ ఆమె బాగా ఆడుతుంది సీత. ఓకే. సో శేఖర్ భాష గారు, నిజంగానే మరి బిగ్ బాస్ అనేది 7 సీజన్లు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అయితే అని మాట్లాడుతూ ఉన్నాను. మీరు టాప్ రేటింగ్స్ అని అంటున్నారు, బయట అంత ఇది లేదు. నిజంగానే బిగ్ బాస్ అనేది బయట చూసే విధంగా లోపల మీరు వెళ్ళిన విధానం ఎలా అనిపిస్తుంది తేల్చి చూసుకోండి. మీరు చెప్పేది ఎందుకు మీరు చెప్పేదాన్ని నేను కాంట్రాడిక్ట్ చేస్తానంటే, అంత రేటింగ్ లేవు అనుకుంటే నేను బయటకు వచ్చినప్పుడు ఉన్న రిసెప్షన్ నేను వెళ్ళేది 2 వారాలే కదా. 2 వారాలు. ఆ 2 వారాలకి నేను అక్కడ అసలు బయటకు వచ్చి ఆ సారథి స్టూడియో దగ్గర జస్ట్ ఆ జంక్షన్ దగ్గర అలా కారు వెళ్తుంటే వచ్చిన జనాలు, ఆ రెస్పాన్స్ ఎప్పుడు జీవితంలో అంత రెస్పాన్స్ చూడలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ బిగ్ బాస్ ఎంత బిగ్ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. బయటకు వెళ్తుంటే గుర్తుపట్టని వాడు లేడు. అవును. పైగా మీరు మామూలుగా అంత ఇంటర్వ్యూస్లో ఉన్నాను. బట్ ఇది అంటే ఇంతకుముందు గుర్తుపట్టేవాళ్ళు, మీరు రాస్తారు ఫ్రెండ్ కదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ సిగ్నల్ దగ్గర కూడా ఆ రకంగా గుర్తింపు ఉంది. బట్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చూడని వాడు లేడా ప్రపంచంలో అన్నంతగా ఉంది. ఖచ్చితంగా చూస్తున్నారు అందరూ, దాంట్లో డౌట్ లేదు. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. చూసే వాళ్ళైతే ఉన్నారు, తిట్టుకొని చూస్తున్నారా, కంటెంట్ లేదని చూస్తున్నారా, బట్ చూస్తూనే ఉన్నారు. అదైతే నిజం. ఓకే. సో ఏంటి అంటే మీరు రెమ్యునరేషన్ ఏమన్నా చెప్పారా? ఏదో నా జీతం నెల జీతానికి 200 వేసుకోండి అంతే. పెద్దగా ఏమి ఆ రేంజ్లో ఊహించినంత లేదంటారు. అంటే ట్యాక్స్ కట్టి ట్యాక్స్ కూడా కట్టవుతుంది దానికి. అల్లుడు భారీ ఎత్తున అల్లుడికి తోడు గిల్లుడు కూడా. ఓకే. సో మొత్తానికైతే ఎలా ఉన్నారు అంటే, నాకు తెలిసి కొంతమంది కొడుకు పుట్టాడు కాబట్టి ఆ కారణం ఒక బలమైన కారణం ఏంటుందని చెప్పేసి అన్నారు. సో అదొక కారణం ఏంటొచ్చా? తప్పకుండా డెఫినెట్గా అదొక కారణం. కాకపోతే అదేంటాను, అయినా కూడా నేను స్ట్రాంగ్గా ఉండేవాడిని, కానీ అక్కడ వాళ్ళకే మన ఆట తీరు నచ్చలేదేమో అని అనిపించి వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలామంది ఎందుకు వచ్చేసావు, ఆఖరికి నువ్వు కూడా లేకపోతే ఎట్లా, అక్కడ ఎంటర్టైన్మెంటే లేదు. ఎగ్జాక్ట్లీ. బ్రింగ్ బ్యాక్ శేఖర్ భాష ఇలా అంతా కూడా అడుగుతున్నారు. సో నేను ఇంత ఉంటుందని ఊహించలే. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా? అదే చూద్దాం. అదే చాలామంది అడుగుతున్నారు, రీ ఎంట్రీలో వస్తే వెళ్తారా చూద్దాం. పిలిస్తే నాకు ఇప్పుడు సమస్యలు కూడా అయిపోయినాయి. కాకపోతే ఒకటే బిగ్ బాస్ని అడిగేది, తిండి పెట్టండి అయ్యా పని చేయాలంటే. పనికి ఆహార మరి ఎంత దారుణంగా ఉంటుందా భాష గారు? నిజంగా నాకు పరిస్థితి దారుణం, మిగతా వాళ్ళు ఓకే, వాళ్ళందరూ ఏదో రకంగా. ఎందుకంటే మనం చూసాం, ఏదో టక్మ ఎన్ని సెకండ్లో మొత్తాన్ని సామాన్లు తెచ్చుకోవాలంటే చికెన్లు అన్ని బలి తెచ్చుకున్నారు, బయటకి అన్నీ తెచ్చుకున్నారు, చికెన్లు మటన్లు తెచ్చుకున్నారు. నా బతికేంటి, నా పరిస్థితి ఏంటి? మీ గురించి ఎవ్వరు ఆలోచించలే. ఎవరు ఆ గుడ్లు కూడా తెచ్చుకున్నారు, గుడ్లు కూడా తినే పరిస్థితి లేదు. గుడ్డు కూడా కానీ పన్నీర్ వచ్చినా ఏదో ఒకటి సరిపెట్టుకునేవాడు, అది కూడా లేదు. సో డల్లా తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి చేసుకునేవాడిని. చేసుకున్నప్పుడు రోజు ఇంత పడాలి, బాడీకి ఇంత ప్రోటీన్ ఉండాలి అని చెప్పి. సో నేను ఫస్ట్లో ఇది తీసుకునేవాడిని, నేను పన్నీర్ అట్లాంటివి తీసుకునేవాడిని. బట్ కంప్లీట్గా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అని కూడా అవాయిడ్ చేద్దాం, వేగన్ అయిపోదాం అనుకున్నప్పుడు ఇంకా ప్రోటీన్ పౌడరు, విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాను. అది అలవాటు అయిపోయింది నాకు. సడన్గా ఒకరోజు ఇది మానేసి ఉండాలంటే సరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అనుకుంటే అక్కడ కూడా లేకపోయేసరికి నాకు అదొక నీరసం రావడం అట్లాంటివన్నీ అయినాయి. సో లెట్స్ హోప్ ఒకవేళ కనుక పిలిస్తే ప్రోటీన్ పౌడర్ ఇస్తే వెళ్తా.
మనం బయట నుంచి పట్టుకెళ్ళడానికి లేదు. పట్టుకెళ్ళచ్చా? అడిగా ఫస్ట్ ఓకే, ఓకే అన్నారు, వెళ్ళాక తీసేసుకున్నారు. వెళ్ళాక 1 వీక్ ఉన్న తర్వాత ఏదో ఆటా గీటా అని చెప్పి తీసుకున్నారు. అయ్యో. సో నేను ఆటా గీటా అంటే టాటా చెప్పి వచ్చేసి. నేను అందుకనే మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగా, మీరు టాస్క్ చేయాలంటే ఫిజికల్ టాస్క్ బలంగా ఉండరా? బ్రహ్మాండం చేస్తాను నేను ఫిజికల్, మీరు ఊహించలేరు అంత స్టామినా ఉంటుంది. ఓకే. బక్కగా ఉన్నానని తక్కువ అంచనా వేద్దా? కరెంట్ తీగ కూడా సన్న, కరెక్ట్ డైలాగ్ చెప్పారు. కరెంట్ తీగ కూడా చూస్తాను సన్నగానే ఉంటుంది కదా, దాన్ని ముట్టుకుంటే దీనమ్మ షాకే, అంతేనా? ఓకే. ముఖ్యంగా చూసుకుంటే శేఖరే కదా షాకర్ కూడా. షాకర్ కూడా సూపర్. ఓ కలిసింది కూడా.